వేగన్ ఫ్రెంచ్ టోస్ట్. వావ్, సో నిజంగా అప్పుడప్పుడు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అండ్ చాలా మంది హెల్దీగా ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం బటర్ ఉన్నప్పటికీ. బట్ యా, ఆ టోస్ట్ అనేది ఇప్పుడు జనరేషన్ కి, ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ కాబట్టి అది కూడా చాలా హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా వ్యూవర్స్ కి ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వాళ్ళు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు అన్నమాట. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే రాసి ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా శనగపిండి యూస్ చేస్తున్నాము, ఆనియన్స్. అంటే టోస్ట్ చేసుకోవడానికి ఇంకా ఏమైనా వెజిటబుల్స్ లేకపోతే కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ ఇలా యాడ్ చేస్తా అనుకున్నా, బట్ చాలా బ్లాంట్ గా వచ్చావు. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. సో ఫ్రెంచ్ టోస్ట్ అంటేనే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ అండ్ ఎగ్ తో బీట్ చేసి చేసుకుంటారు. సో ఇది ప్యూర్ వేగన్. ఎవరైతే అట్లీస్ట్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోరో వాళ్ళకి ఇది చక్కటి రెసిపీ అన్నమాట. సూపర్. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా శనగపిండి, ఇందులో వాటర్ వేసుకొని ముందు లంప్స్ లేకుండా కలిపేసుకుందాం. ఓకే, ఇంకొన్ని వాటర్, మిగతా వెజీస్ అన్ని కూడా వేస్తాం కాబట్టి. సో కొంతమందికి శనగపిండి తింటే బ్లోటింగ్ సెన్సేషన్ ఇలా వస్తుంది, బ్లోటింగ్ వస్తుంటది. వాళ్ళు ఒకవేళ తినాలి అనుకున్నా, ఎందుకంటే అదొక టేస్టీ ఇంగ్రీడియంట్ కాబట్టి, సో అది తినాలనుకున్న వాళ్ళు కొంచెం క్వాంటిటీ చూసుకొని దాని తర్వాత బెటర్మెంట్ కోసం ఏం చేయొచ్చు. సో ఇందులో అయినా వాళ్ళు వామ కానీ లేదంటే కొంచెం సోంఫ్ అలా యాడ్ చేసుకోవచ్చు, జీరా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే బటర్ మిల్క్ విత్ చియా సీడ్స్ కానీ బటర్ మిల్క్ విత్ జీరా పౌడర్ అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో చక్కగా దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అవును. ఓకే, ఇందులో మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి. సో ఏదైనా టోస్ట్ ఇలా చేసుకుంటున్నప్పుడు చాలా సన్నగా తరిగి తీసుకుంటే బెటర్ అన్నమాట. అవును. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఇందులోనే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. సో పర్ఫెక్ట్ గా ఇంగ్రీడియంట్స్ అన్ని అలాగా కొంచెం స్టఫింగ్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. అవును. ఇప్పుడు మనం దీన్ని బ్రెడ్స్ మీద స్ప్రెడ్ చేసేసి టోస్ట్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. ఓకే, సో జస్ట్ స్ప్రెడర్ లాగా మనము చేస్తున్నాం. అంతే. సో దీని మీద పెట్టేసి ఇంకో సైడ్ స్ప్రెడ్ చేద్దాం. అలాగే సేమ్ ఇంకో బ్రెడ్ కి కూడా. సో చక్కగా మనం ఆ శనగపిండి వేసాం కాబట్టి ఆ బైండింగ్ అనేది అతుక్కోకుండా చక్కగా ఉంటుంది అనమాట. సో రెండు వైపులా కాల్చుకోవాలి. ఓకే పల్లవి, సో చక్కగా టోస్ట్ అయిపోయింది. చూస్తే కొంచెం ఆ బ్రెడ్ ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో నేనైతే ఆఫ్ చేస్తున్నాను. సో చక్కగా కట్ చేసుకొని మళ్ళీ సర్వ్ చేసుకుంటాను.
సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం. ఓకే, లాస్య వేగన్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది. వావ్, నిజంగా ఇందాక 2 slices ఏం సరిపోతాయి టోస్ట్ కదా, ఒక్కొక్కరికి 2 slices కావాలి అనుకున్నా కానీ బట్ స్టఫింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక స్లైస్ మనకు పర్ఫెక్ట్ అన్నమాట. టేస్టీ టేస్టీ వేగన్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వేగన్ ఫ్రెంచ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 3, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ ముక్కలు 2. వేగన్ ఫ్రెంచ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాలో నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని బ్రెడ్ ముక్కలకి 2 పక్కల రాసి పెనంపై వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని కట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వేగన్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ.